ఎందుకండి ఇవన్నీ? మన దగ్గర ఉన్నవే తక్కువ, మళ్ళీ నా కోసం ఈ ఖర్చు ఎందుకు? నీ పిన్ని ఇంట్లో ఉన్నప్పుడు నువ్వెప్పుడూ పాత బట్టలే కట్టుకున్నావని నాకు తెలుసు. థ్యాంక్స్ రామ్. కట్టుకో గీత, నువ్వు మహాలక్ష్మిలా ఉంటావు. గీత, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమైందండి? అంత సీరియస్గా ఉన్నారు? ఏమన్నా అనారోగ్యమా? అదేం లేదు గీత, కానీ ఇప్పటిదాకా నీ దగ్గర ఒక పెద్ద నిజాన్ని దాచాను. అది నీకు చెప్పకపోతే నా మనసు భారంగా ఉంటుంది. గీత, నేను నువ్వు అనుకుంటున్నట్టు ఈ పేద రామ్ని కాదు. నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని. నగరంలో నువ్వు వినే పెద్ద పెద్ద కంపెనీలు, బంగళాలు అన్నీ నావే. అంటే మరి ఇన్ని రోజులు ఇక్కడ ఈ పెంకుటింట్లో ఈ కష్టాల్లో ఎందుకు ఉన్నారండి? ఎందుకు నా దగ్గర ఇంత పెద్ద అబద్ధం చెప్పారు?